వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే యశస్ధిరదవక్తార్యాః వారిజ్యావ్రజతం విఘ్నం నిఘ్నం దేవతం విశ్వక్షేణం తమాశ్రయే. ఓం శ్రీ గోవింద గోవింద మహావిష్ణురస్య ప్రవర్తమానः ఆర్తిబ్రాహ్మణः శ్వేతపరాగళే వైస్వన్ మంత్రే కలిగే ప్రథమపాదే జంబోదీపే భారతవర్షే భరతఖण्डे మేరోః దక్షిణదిగ్భాగే ఆగ్నేయప్రదేశే కృష్ణకావేర్యో మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరిసన్నిధౌ अस्मिन्नुत्तमान् व्यवहारिका प्रभवादे षष्ठी संवत्सराणां मध्ये परापनाम संवत्सरे दक्षिणायणे श्रावणमासे शुक्लपक्षे प्रथम्याम् आश्लेषनक्षत्रयुक्तायां बृहस्पतिवासरायुक्तायां राजाराष्ट्र अभिवर्धड्डं लोकक्षेमाभिवर्धड्डं अस्य यजमानस्य మీ పేరు గోత్రం మనసులో అనుకోండి సార్. గోత్రస్య నామధేయస్య పత్ని సమేతస్య పుత్రస్య సపుత్రకస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ హభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివర్ధర్థం సకల కార్య అనుకూల సిద్ధార్థం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవ ఆచార్యముఖేన అద్య కరిష్యే. గోవింద లక్ష్మీ రమణ గోవింద. శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ మహామాయారూపిణివై శ్రీపీఠసురవాసినివై దేవతలందరి చేత కొలవబడుతూ సేవించబడుతూ శంఖచక్ర గదలు ధరించిన శ్రీ మహాలక్ష్మి అమ్మ ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో స్వామివారి కోరిక మేరకే పద్మ సరోవరంలో అలుమేలుమంగగా ఆవిర్భవించింది. అలర్మేలుమంగ అంటే పద్మం పైన ప్రకాశించేటటువంటి దివ్య వనిత శ్రీకాంత అని చెప్తారు. అలర్మేలుమంగగా అవతరించిన శ్రీ మహాలక్ష్మి అమ్మను శ్రీ వెంకటేశ్వరుడు తన వక్షస్థలం పైన వ్యూహలక్ష్మిగా నిలుపుకొని వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. అలమేలుమంగమ్మ అర్చామూర్తిగా కొలువై ఈ క్షేత్రంలో ఆరాధింపబడుతున్నందువల్లే ఈ తిరుచానూరు క్షేత్రం అలమేలుమంగ పట్టణంగా కూడా ప్రసిద్ధికెక్కింది. అర్చక స్వాముల వారు సంకల్పాన్ని మనవి చేశారు. చక్కగా మనమంతా కూడా వీక్షించాం. ఈనాటి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే శ్రీ మహాలక్ష్మీదేవికి. శ్రావణ మాసం అంటేనే శుభమాసం అని చెప్తారు. మరి అమ్మవారు భక్త సులభురాలు. ధనం, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఇవన్నీ కూడా అష్టశక్తులని అష్టలక్ష్ములుగా మనమంతా కూడా ఆరాధిస్తాం. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ కూడా రక్షించేవాడు ఆయనే. ఈ శక్తులన్నీ కూడా ఆ స్వామి ద్వారా ప్రసరించినవే కదండి. సామాన్య మానవులమైన మనం ఏది గ్రహించలేని అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాము. వాటన్నిటిని కూడా పారద్రోలేటటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ప్రాతః స్నానాని ఏ కుర్యుః శ్రావణే మాసి మానవాః నదీషు దేవఖాతేషు విష్ణులోకం స గచ్చతి అని అంటారు. శ్రావణ మాసంలో పుణ్యనదుల్లో కానీ పుష్కరిణి తీర్థాల్లో కానీ ప్రాతకాల స్నానాన్ని ఆచరించే మానవులంతా కూడా సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని చెప్తారు. శ్రావణ్యాం తీర్థయాత్రా చ దేవతానాంచ దర్శనం పుణ్యం ప్రవర్తతత్ పుంసాం
జన్మాంతర శతైకృతం. మరి ఈ శ్రావణ మాసంలో తీర్థయాత్రలు చేయడం కానీ, క్షేత్ర దర్శనాలు చేయడం కానీ, అమ్మవారిని సేవించడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని భవిష్య పురాణం చెబుతుంది. మరి ఈనాడు ఈ తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి తరించే సౌభాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నామంటే మన పూర్వజన్మ ఫలితమే కదండి. పద్మాసనంలో కూర్చొని ఉండే అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మ నీకు నమస్కారములు అంటూ ఉండగా, అమ్మవారికి పసుపు, కుంకుమ, చందనములు, కేతకి, జాజి, మరువక, మల్లిక, కమలాది వివిధ రకాలైనటువంటి పుష్పములు, పత్రములు, కిరీటము, గాజులు, హారాలు మొదలైనటువంటి నానాభరణాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన పద్మావతి దేవికి అలంకరించడం మనం ప్రతినిత్యము కూడా దర్శిస్తూ ఉంటాం. అందులోనూ అమ్మవారు పద్మంలోనే ఆసీనురాలే ఉండడం చాలా విశేషంగా మనమంతా కూడా దర్శించుకుంటాం. అంటే తామర పువ్వులో శ్రీ పద్మావతి దేవి ఆసీనురాలై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంది. మరి లక్ష్మీదేవి అమ్మకు కమలం ఎందుకు ప్రీతికరం అంటే కేవలం అది అందం కోసం మాత్రమే కాదు, మరి ఆ పద్మంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయట. మరి సిరి సంపదలకు అధిదేవత అయిన అమ్మవారు ఎప్పుడూ కూడా మనం దర్శిస్తూ ఉంటాం. కమలంపైనే ఆసీనురాలై ఉండడం, మరి దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటో గనక మనం తెలుసుకున్నట్లయితే, ఆ దివ్యమైనటువంటి పుష్పం భక్తుల జీవితాలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో గనక మనం తెలుసుకున్నట్లయితే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి సత్యం మనకందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిస్తుందనడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. లక్ష్మి అంటే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం అని అమ్మవారిని మనం వర్ణిస్తూ ఉంటాం. విగ్రహ రూపంలో ఉన్న కమలాలను మనం దర్శిస్తూ ఉంటాం. శ్రీ మహాలక్ష్మి అమ్మ అనగానే కమలాలనే ఆసనంగా చేసుకొని కమలాలతో తన హస్తాల్లో ధరించి ఉండడం మనమంతా కూడా వీక్షిస్తూ ఉంటాం. అందుకే ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద ఈ రెండింటికి చిహ్నంగానే కమలం అమ్మవారితో నిరంతరంగా ఉంటుంది. మరి లక్ష్మీదేవికి కమలం ప్రీతిగా ఉండడం కేవలం పూజల్లో అలంకారం కోసం మాత్రమే కాదండి. ఇందులో అంతరార్థం ఏమంటే, ప్రపంచంలో ఉంటూనే స్వచ్ఛత, ధర్మం, నిర్లిప్తత అనే లక్షణాలను పెంచుకుంటే లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కమలం మనకు గుర్తు చేస్తుంది. సాధాపాజ్యేషు యజ్ఞస్యామపదయారయేణ వైశ్వానరోరత్పిభిర్మాపునాతు ప్రాణేన శిరోమయో భో జావా పృథివీపగతాపయోభిః గోదావరీ యజ్ఞే మాపునీతా జగద్భిర్దవిడద్భిః పరశిష్ఠైర్దేవమన్వభిః అగ్నేయచక్షైః పునాహిమా తేన దేవా అపునతా తేనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యప్పావమానిరధ్యేతే భిర్దంభృతకుమరసాం సర్వగం సపౌదమస్నాతే తస్మై సరస్వతీ దుహే క్షీరకో సర్పిర్మధూతకావమానే స్వస్యయనే బ్రాహ్మణేష్వపృతకోహితావమానేర్ది సంతు నః కామాన్ సమర్థయంతు నః దేవైः సమాభృతాః అవమానే స్వస్యయనే బ్రాహ్మణేష్వపృతకోహితాః దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశతా తేన సహస్రధారేణ అవమాన్య పునంతు రాజాపత్యం పవిత్రం తదోత్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునేతి సహమా పునాతో సోమస్వస్య వరుణః సమీచ్యా రాజా ప్రమృణాభిః పునాతు మా వేదామోర్జగం చ పునాతు భూర్భువస్సువః తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతగే దైవీ స్వస్తిరస్తునః యజ్ఞర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.
देवस्य अहं सवितुः प्रसवैति प्रासवे बृहस्पतिना वाजितेति वाजाजिताः वाजं धेनुं देवस्य अहं सवितो प्रसवैति प्रासवे बृहस्पतिना वाजतितेति वाजाजिताः वरिष्ठं नागं रुहेयम् इन्द्राय वाचं वदता इन्द्रं वाचं जापयता इन्द्राः वाचं अजगते अस्वाजनीत्यस्वा अजनी वाजनी वाजेषो वाजनीवतीति वाजनीवते अस्वाने समत्स्विति समत् सुवाजया अर्वा असि सप्तिः असि वाजी असि वाजिनः वाजं धावता ऋतां प्रसवैति प्रसवे जयतामीति योजनामिध्वम् अध्वनः काष्ठां गच्छता वाजे वाजयति वाजे वाजे अवता वाजिनः नः धनेषु अमृताः ऋतज्ञा इत्यर्थज्ञाः अस्य मध्वादयध्वं तृप्ताः याता पथिभिरिति पथिभिः देवयानैरिति देवा यानैः ते नः अर्वन्तः अवनश्रुत इति अवनश्रुतः अवं विश्वे गृह्णन्तो वाजिनः मितद्रव इति मितद्रवः सहस्रसा इति सहस्रसाः मेधसा तेति मेधसाः दर्शिष्यवाः महाये रत्नं समिथेष्विति इथेषो जभ्येषां नः भवन्तु वाजिनः हवेषो देवता तेति देवताः मितद्रव इति मितद्रवः स्वर्गा इति सो अर्काः जम्भयन्तः अहिं रकं रक्षाकंसि सनेमि अस्मद् युयवन् अमीवाः येषाः वाजी क्षिपणिं तुरण्यति ग्रीवायां बद्धः अपि कक्ष इत्यपि कक्षे आसनीकृतं दधिक्रा इति दधिक्राः अन्विति सन्तवे त्वदिति सन्तवे त्वद् वधाम् अङ्काकंसि अन्विति आपणि फलदित्यापणि फलते उत स्मस्य द्रवतः पुरण्यतः वर्णम् नावेः अन्विति वादे प्रगर्धिन इति प्रागर्धिनः सेनस्य इव ध्रजतः अङ्कसम्बरिति दधिक्रावण्ण इति दधिक्रावण्णः सः ऊर्जा तरित्रतः येति महावाजस्य सवगिति प्रासवः जगम्यात् येति द्यावा पृथिवी इति द्यावा पृथिवी विश्वशम्भो इति विश्वशम्भुः येति महागन्ताः पितराः चायेति महासोमः अमृतत्वाय गम्यात् वाजिनः वाजजितगिति वाजयजितः वाजौ चरिष्यन्तः वाजं जयष्यन्तः बृहस्पतेः भागम् अवेति जिघ्रत वाजिनः वाजजितगिति वाजाजितः वाजं शश्रुवागुंसः वाजं जिगिवागुंसः बृहस्पतेः भागे निधि भृड्भं यां वहसा सत्या सन्धेति सन्धा अभूतयाम् इन्द्रेण समदध्वमिति सम् अदध्वम् अजीजिपद वनस्पतयः इन्द्रं वाचं वेते मुच्यध्वं क्षत्रस्य उल्बं असि क्षत्रस्य योनिः असि जाये येति हि सुवः रोहा वाहि सुवः अहम् उभयोः सुवः रोक्ष्यामि वाजः च प्रसवैति प्रासवः च बीज बीजः च क्रतुः च सुवः च मूर्धा च प्यस्य इति वीरस्यः च अन्त्यजनः च अन्त्यः च भुवनः च भुवनः च अधिपतिरित्यधिपतिः च आयुः यज्ञेन कल्पताम् प्राणगिति प्राणः यज्ञेन कल्पताम् अपान इत्यपानः यज्ञेन कल्पताहं ज्ञानैरिवि अनः यज्ञेन कल्पताहं चक्षुः यज्ञेन कल्पताहं श्रोत्रं यज्ञेन कल्पताहं मनः यज्ञेन कल्पताहं वाक् यज्ञेन कल्पताहं आत्मा यज्ञेन कल्पताहं यज्ञः यज्ञेन कल्पताहं सुवः देवान् अगन्मा अमृताः अभूमा प्रजापतेरिति प्रजापतेः प्रजा इति प्रजा अभूमा समिति अहम् प्रजयेति प्राजया समिति मया प्रजेति प्राजा समिति अहम् राजः पोषेण समिति मया राजः पोषः
अन्नाय स्वाहा अन्नाध्यायेत्यन्नाध्याय स्वाहा वाजाय स्वाहा वाजदित्याय इति वाजा इत्यादिः स्वाहा अमृतं असि पुष्टिः असि प्रजननमिति प्रजननम् असि वाजस्य इमं सवैरिभ्रासवः सुवे अग्रे सोमं राजानं ओषधीजोऽप्सित्यपसोदाः अस्मभ्यमित्यस्माभ्यं मधुमतिरिति मधुमतिः भवन्तो वयं राष्ट्रे जाग्रियामा पुरोहिता इति पुरा इदाः वाजस्य सवैरिभ्रासवः येति बभूवा इमा च विश्वा भुवनानि सर्वतः सह विराजमिति परिदीयते प्रजानन्निति प्राजानन् प्रजामिति प्राजां पुष्ट्यं वर्धयमानः अस्मे इति वाजस्य इमां प्रसवैति प्रासवः शुश्रियेः दिवं इमा च विश्वाः भुवनानि सम्राडिति सम्राट् अधिसन्तं धावयतु प्रजानन्निति प्राजानन् रयेम् नः सर्ववीरामिति सर्ववीराप्नीति अच्छतो अग्ने अच्छापदा इह नः प्रतीति नः सुमना इति सोमनाः भवा प्रेति नः यच्छा भुवः पदे धनदा इति अच्छिनः त्वं प्रेति नः यच्छतो अर्यमा प्रेति भगः प्रेति बृहस्पतिः प्रेति देवाः प्रेति उत सुनृता प्रेति वाग् देवी ददातु नः हर्यमनं बृहस्पतिम् इन्द्रं दानाय चोदया वाचं विष्णुं सरस्वतीं सवितारं च वाजिनं सोमं राजानं वरुणम् अग्निम् अन्वारभामः इत्यनो आरभामहे आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं देवस्य स्वाहा सुमितो प्रसवैरि प्रसवे अग्नाः बाहुभ्यामिति बाहुभ्यां वोष्णः हस्ताभ्यां सरस्वत्यै वाचः यन्तुः यन्त्रेण अग्नेः त्वा राज्येन दिशां राज्येनाभिधि सिञ्जामि इन्द्रस्य बृहस्पतेः त्वा साम्राज्येन दिशां राज्येनाभिधि सिञ्जामि अग्निः एकाक्षरेणेत्येका अक्षरेण राजमुदिते अजयते अश्विनोऽक्षरेणेति द्वि अक्षरेण प्राणापानामिति प्राणा अपानौ उदिते अजयतां विष्णुः त्र्यक्षरेणेति त्रि अक्षरेण त्रीन् लोकान् उदिते अजयते सोमः चतुरक्षरेणेति चतुः अक्षरेण चतुष्पदैति चतुः पदः वसून् उदिते अजयन् पूषा पञ्चा अक्षरेति पञ्च अक्षरेण पङ्क्तिम् उदिते अजयत् धाता षडक्षरेण षट् अक्षरेण षट् ऋतून् उदिते अजयत् मरुतः सप्ताक्षरेणेति सप्त अक्षरेण सप्तपदामिति सप्तपदाः सक्वरीम् उदिते अजयन् बृहस्पतिः अष्टाक्षरेण अक्षरेण गायत्रीम् उदिते अजयन् मित्रः नवाक्षरेण नव अक्षरेण वृतं सोमं उदिते अजयत् वरुणः दशाक्षरेण दश अक्षरेण विराजमिति विराजम् उदिते अजयत् विश्वा एकादशाक्षरेणेत्येकादश अक्षरेण दृष्टभम् उदिते अजयन् विश्वे देवाः द्वादशाक्षरेण द्वादश अक्षरेण जगतीम् उदिते अजयन् वसवः त्रयोदशाक्षरेण त्रयोदश अक्षरेण त्रयोदशमिति त्रयः दशं सोमम् उदिते अजयन् रुद्राः चतुर्दशाक्षरेण चतुर्दश अक्षरेण चतुर्दशमिति चतुर्दशं सोमम् उदिते अजयन् आदित्याः पञ्चदशाक्षरेण पञ्चदश अक्षरेण पञ्चदशमिति पञ्चदशं सोमम् उदिते अजयन् अदितिः षोडशाक्षरेण षोडश अक्षरेण षोडशं सोमम् उदिते अजयत् प्रजापतिरिति प्रजापतिः सप्तदशाक्षरेण सप्तदश अक्षरेण सप्तदशमिति सप्तदशं सोमम् उदिते अजयत् उपयाम गृहीतः असि नरषदमिति नर
सदं स्वाहा दृषदमिति दृषदं भुवनसदमिति भुवन इन्द्राय जुष्टं गृह्णामि एषा ते योनिः इन्द्राय स्वाहा उपयाम गृहीतगित्युपयाम गृहीतः असि अप्सुषदमित्यप्सुषदं स्वाहा घृतसदमिति घृता सदं व्योमसदमिति व्योमसदं इन्द्राय गृह्णामि एषा ते योनिः इन्द्राय स्वाहा उपयाम गृहीत इत्युपयाम गृहीतः असि पृथिवीषदमिति पृथिवीषदं स्वाहा अन्तरिक्षसदमित्यन्तरिक्षसदं नाकसदमिति नाकसदं इन्द्राय जुष्टं गृह्णामि एषः ते योनिः इन्द्राय स्वाहा ये ग्रहाः पञ्चजनीना इति पञ्च जनीनाः येषां तिस्रः परमजा इति परमजाः देव्यः कोशः समुद्दित इति समुद्दितः तेषां प्रियाणामिति प्रियाणाम् इदम् ऊर्जं समिति अग्रभिः एषः ते योनिः इन्द्राय स्वाहां रसम् उद्वयसमित्युतो वयसम् सूर्यरत्मिति सम् आभृतम् अपां रसस्यायः रसः तं वा गृह्णामि उत्तममित्युतो एषा ते योनिः इन्द्राय स्वाहा अया विष्ठा इति विस्साः जनयन् कर्वराणि साहा हि घृणिः वराय गातो साः प्रति उदिति धरुणः अध्वः अग्रं स्वायां यत् तनोम् ऐरयत इत्युपयाम गृहीतः असि प्रजापतय इति प्रजापतये त्वा जुष्टं गृह्णामि एषः ते योनिः प्रजापतय इति प्रजापतये त्वा अन्विति अहमासाः अन्विति इति वनानि अन्विति ओषधीः अन्विति पर्वतासः अन्विति इन्द्रं रोदसी इति वावसाने इति अन्विति आपः अजिहता जायमानम् अन्विति देहे दायीमहे इन्द्रियाय विश्वम् अन्विति वृत्रहत्य इति वृत्रहत्ये अन्विति क्षत्रम् अन्विति सहाय जत्र इन्द्रदेवेभिः अन्विति देहे शक्य इति इन्द्राणीम् आसु नारिषु सुपत्नीमिति नो पत्नीम् अहम् अस्य बहुना हि अस्याः अपरं च न चरसा నిగమాగమ వినుత నిఖిల కళ్యాణ చరిత శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈ తిరుచకునూరు క్షేత్రమందు ముగ్ధ మనోహరంగా ప్రతినిత్యం నిర్వహిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యాన్ని ఆ తదుపరి రక్షాసూత ధారణను స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి యజ్ఞోపవీత ధారణను చక్కగా అర్చక స్వాములు సభక్తిపూర్వకంగా నిర్వహించడం మనమంతా కూడా వీక్షించాం కదండి. సమస్తమైనటువంటి దేవతలను కూడా అలవోకగా రక్షించి కాపాడేటటువంటి తల్లి, సమస్త సౌభాగ్యాన్ని అందించేటటువంటి తల్లి, శుద్ధ లక్ష్మిగా, బుద్ధి లక్ష్మిగా, వరలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా మహాలక్ష్మి అమ్మ ఆ భగవంతుని యొక్క వక్షస్థలంలో ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి తల్లి, మహా సంతోషంతో ఉన్నటువంటి ఈ శుభక్షణాలు. శ్రీ పద్మావతి అమ్మ కేవలం శ్రీనివాసుని పట్టపు దేవేరి మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పరిపూర్ణమైనటువంటి అవతారం. భక్తుల కోరికలను తీర్చేందుకే వివిధ రూపాలలో ఆ జగత్పిత శ్రీ మహావిష్ణువు ఏ రకంగా అయితే వివిధ రూప విశేషాలతో అవతారాలను దాల్చడం జరిగిందో, మరి అదేవిధంగా జగన్మాత లక్ష్మీదేవి అమ్మ కూడా లోక కళ్యాణానికై అష్టలక్ష్మి రూప ధారణను చేసి మనలందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అనేక కోట్ల జీవరాశులందరినీ కాపాడేటటువంటి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మను అందరికీ అన్ని రకాలైనటువంటి శక్తులను అందించడం కోసమే అష్టలక్ష్మి రూపాలను ధరించి మనలందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంది. సృష్టికి ఆదిలక్ష్మిగా వెలిసినటువంటి ఆ
ఆదిలక్ష్మి అమ్మగా వైకుంఠంలో మహావిష్ణువు వక్షస్థలంపై నిత్యము కొలువై ఉండే తల్లి ప్రాణులకు మూలాధారమైనటువంటి శక్తి ప్రాణశక్తి. మరి ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మి. మరి దేహ మానసిక ఆరోగ్యాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలంటే ఆదిలక్ష్మి అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉండాలి. తదుపరి మరి అన్నపూర్ణ స్వరూపిణిగా వెలిసే తల్లి, ఆ తదుపరి ధాన్యలక్ష్మిగా మనకు బలమైనటువంటి ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మి. మరి సమస్త రకాలైనటువంటి ధాన్య సంపదల్ని పాడి పంటల్ని సమృద్ధిగా ప్రసాదించేది ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ప్రతి ఇంటా కూడా అన్నపూర్ణ కటాక్షం ఉండేలాగా కాపాడుతుంది. మరి గజలక్ష్మిగా సకల శుభకారిణి గజలక్ష్మీదేవి. మరి గజాల మధ్య కమలాసనంలో దర్శనమిస్తున్న అమ్మ మనం సాధించినటువంటి విజయం శుభకారిణి అయ్యేలాగా అనుగ్రహిస్తుంది. ముత్తైదువులు వైభవలక్ష్మి రూపంలో గజలక్ష్మి అమ్మను పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. మరి సంతానలక్ష్మిగా మన జ్ఞాన విజ్ఞాన ఆచార సంస్కృతి వైభవాలన్నీ కూడా ముందు తరాలకి తీసుకెళ్ళాలి అనేటటువంటి సత్సంతాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మిగా మనలందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మవారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీనివాసునికి సమర్పిస్తున్నటువంటి పవిత్ర క్షణం. స్వామివారికి అమ్మవారికి పుష్పమాలను కలిపి పాణిగ్రహణంగా భావించి దర్శించేటటువంటి సువర్ణ అవకాశం. మరి ఆ తదుపరి కన్యాదానాన్ని అర్ఘ్యపాద్య సమర్పణం చేసి కన్యాదానం నిర్వహించారు అర్చక స్వాముల వారు. ఒక నారికేళంపై క్షీరాన్ని అభిషేకించి జరిపించడం వీక్షించే ప్రతి భక్తుని హృదయం కూడా భక్తిభావంతో ఆ కళ్ళు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి కదండి. ఈ క్రతువులన్నీ కూడా చూసి తరించే సౌభాగ్యం మనందరికీ కలిగింది. అగ్ని ప్రతిష్ట కైంకర్యాన్ని వీక్షిద్దాం. भूरि यत् ते नव्ये सस्ते अस्मिन् ते उक्षे प्रेति वयम् इन्द्र सुवन्तः येति तु भरमाकिः एतत् वरेति सात् विद्महि वसुपतिमिति वसुपतिं वसूनाम् इन्द्रायत् ते माहिनम् तत्रम् अस्ति अस्मभ्यमित्यस्माभ्यं तत् हर्यस्वेति हरि अस्वा प्रदातारमिति प्रदातारं हवामहे इन्द्रं येति हविषा वयम् उभाहि अस्वा वसुना प्रणस्व आप्रेति यच्छा दक्षिणात् उत सव्यात् प्रदातेति प्रदाता वज्री वृषभः तुराषाटे सुष्मी राजा वृत्रहेति वृत्राः सोमभावेति सोमाभावा अस्मिन् यज्ञे बर्हिषि येति निषद्येति निसद्या अथ भव यजमानाय संयो इन्द्रः सूत्रामेति सूत्रामा स्ववानिति स्ववान् अवोभिरित्यवः सुमृळीक इति सुमृळीकः भवतु विश्ववेदा इति विश्ववेदाः बाधतान् द्वेषः अभयं कृणोतु सुवीर्यस्येति सुवीर्यस्य पतयः श्यामा तस्य वयं सुमताविति सुमतौ यज्ञस्यापीति भद्रे सौमनसे श्यामा सा सूत्रामेति सूत्रमा स्ववानिति स्ववानेन्द्रः अस्मै इति आरात् चित्द्वेषः सनुतः इयोतो रेवतीः सधमाद इति सधमादः इन्द्रे सन्तु तु विवाजा इति तु विवाजाः क्षमन्तः याभिः मदेमा प्रोयिति स्विति अस्मै पुरो रसमिति पुरः कथम् इन्द्राय शोषम् अर्चता अभिके चिते उ लोककृति लोककृत संगे समत्स्मिति समत् सुवृत्रहेति वृत्राः अस्माकं बोधि चोदिता नभन्ताम् अन्यकेषाम् ज्याकाः अधीति धन्वस्विति धन्वसु
अनुमत्या इत्यनुमत्तिः पुरोडासं अष्टाकपालमित्यष्टाकपालं निर्देवपति धान्यो दक्षिणाये प्रत्यञ्चः सम्याजाः अवसीयन्त इत्यवसीयन्ते तं नैरृतमिति नैरृतम् एककपालमित्येककपालं कृष्णं वासः कृष्णतोडमिति कृष्णादोषं दक्षिणावीति स्वाहा आहुतिमित्याहुतिं मनः एषः देहे निर्हृदयिति निहृदेः भागः भूते हविष्मति असि मुञ्च इमम् अगुंहसः स्वाहा नमः यः इदं चकार आदित्यं चरं निर्देवपति परः दक्षिणा आग्नावेष्टवमित्याग्ना वेष्टवम् एकादशकपालमित्येकादशकपालं निर्देवपति वामनः वहि दक्षिणा अग्निसोमीयमित्यग्नि सोमीयम् एकादशकपालमित्येकादशकपालं हिरण्यं वामनः वहि दक्षिणा अग्निसोमीयमित्यग्नि सोमीयम् एकादशकपालमित्येकादशकपालं हिरण्यं दक्षिणा ऐन्द्रम् एकादशकपालमित्येकादशकपालं ऋषभः वहि दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं ऐन्द्रं दधि ऋषभः वहि दक्षिणा ऐन्द्राग्नमित्यैन्द्राग्नं द्वादशकपालमिति द्वादशकपालं वैश्वदेवमिति वैश्वदेवं चरं प्रथमजः प्रथमजैति प्रथमाजः वत्सः दक्षिणा सौम्यं श्यामाकं चरं वासः दक्षिणा सरस्वत्यै चरं सरस्वते चरं मिथुनौ गावो दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं निर्देवपति सौम्यं चरं सावित्रं द्वादशकपालमिति द्वादशकपालं सारस्वतं चरं पौष्णं चरं मारुतं सप्तकपालमिति सप्तकपालं वैश्वदेवीमिति वैश्वदेवी आमिक्षां द्यावा पृथिव्यमिति द्यावा पृथिव्यम् एककपालमित्येककपालम् ऐन्द्राग्नमित्यैन्द्र अग्नम् एकादशकपालमित्येकादशकपालम् मारुतीम् आमिक्षां वारुणीम् आमिक्षां गायम् एककपालमित्येककपालं प्रघास्यानिति प्राघास्यान् हवामहे मरुतः यज्ञवाहस इति यज्ञवाहसः करम्भेन स जोषस इति स जोषसः वो इति स्विति नः इन्द्रावृत्स्विति वृतसो देवा अस्तोस्माते सुष्मिन् अवया महीः अस्यामीढुरः यव्या हविष्मतः मरुतः दते गीः ग्रामे यत् अरण्ये यत् सभायां यत् इन्द्रिये यत् शूद्रे यत् अर्ये येनः चक्रमा वयं यत् एकस्य अधीति धर्मणि तस्य अवयजनमित्यवयजनम् असि स्वाहा अक्रन् कर्म कर्म कृत इति कर्म कृतः सः वाचा मयो भुवेति मयः भुवा देवेभ्यः कर्म कृत्वा अस्तं प्रेति इता सुदानव इति सुदानवः अनीकवत इत्यनीकवते पुरोडासं अष्टाकपालमित्यष्टाकपालं निर्देवपति साकं सूर्येण उद्यतेत्युत यदा मरुद्भ्य इति मरुद्भ्यः सान्तपनेभ्य इति सान्तपनेभ्यः मध्यन्दिने चरं मरुद्भ्य इति मरुद्भ्यः ग्रहमेधिभ्य इति ग्रहमेधिभ्यः सर्वासा दुःखे सायं चरं पूर्णा दर्वी परेति पदा सुपूर्णे दिशो पूर्णाः पुनः येति पदास्ना इवावीति क्रीणावहै इषं ऊर्जं शतक्रतो इति शतक्रतो देहि मे ददामि ते नीति मे देहि नीति ते दधे निहारमिति निहारम् इति नीति मे हर निहारमिति निहारम्
हरामीति हरामीति मरुद्भ्य इति मरुद्भ्यः क्रीडिभ्य इति क्रीडिभ्यः पुरोडासं सप्तकपालमिति सप्तकपालं निरतिवपति साकं सूर्येण उच्यते च्युतो आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं निरतिवपति सौम्यं चरं सावित्रं द्वादशकपालमिति द्वादशकपालं सारस्वतं चरं पौष्णं चरम् ऐन्द्राग्नमित्यैन्द्राग्नौ एकादशकपालमित्येकादशकपालम् ऐन्द्रं चरं वैश्वकर्मणमिति वैश्वकर्मणम् एककपालमित्येककपालं सोमाय पितृमत इति पितृमतेः पुरोडासं षट्कपालमिति षट्कपालं निरतिवपति पितृभ्य इति पितृभ्यः बर्हिषद्भ्य इति बर्हिषद्भ्यः धानाः पितृभ्य इति पितृभ्यः अग्निस्वात्तेभ्य इत्यग्निः स्वात्तेभ्यः अभिवान्याय इत्यभिवान्यायै दुग्धे मन्थम् एतत् ते तथा ये च त्वाम् अन्विति एतत् ते पितामह प्रपितामहेति प्रपितामह ये च त्वाम् अन्विति अत्र पितरः यथा भागमिति यथा भागम् मन्दध्वं सुसन्द्रसमिति सुसन्द्रसं त्वाहा वयं मघवन्निति मघवन्ने मन्दिषीमहि प्रेति नूनं पूर्णबन्धुर इति पूर्णबन्धुरः उत्साह यासीम वसाने अनुयोजानो इन्द्राते हरि इति अक्षन्ने अमीमदन्ता हि अवेति प्रियाः अधोषता अस्तोषता स्वभानवैति स्वाभानवः विप्राः योजानो इन्द्राते हरिते अक्षन्ने पितरः अमीमदन्ता पितरः अतितृपन्ता पितरः अमीमदन्ता पितरः वरेतीता पितरः सौम्याः गम्भीरैः वधिभिरिति वधिभिः पूर्व्यैः अथ अस्मभ्यं पितॄन् सुविदत्रानिति सुविदत्रान् अपीत्या यमेन ये सधमादमिति सधा मादं मदन्ति मनः नु येति हुवामहे दादासकुंदेना सोमेन पितॄणां च मन्मभिरिति मन्मभिः येति नः येतो मनः पुनः कृत्वे रक्षाय जीवसे योग च सूर्यं दृशे पुनः नः पितरः मनः ददातु दैव्यः जनाः जीवं राधं ददे महि यद् अन्तरिक्षं पृथिवीम् उताद्यां यद् मातरं पितरं वा श्रीम अग्निः मा तस्मात् येन सह गार्हवत्यैति गार्हवत्यः प्रेति मुञ्चतु दुरितेतितुः यानि चक्रम करोतु माम् अनेन प्रतिपुरुषमिति प्रतिपुरुषं एककपालानित्येककपालान् निरतिवपति एकम् अतिरिक्तमित्यतिरिक्तम् तावन्तः गृह्याः स्मः तेभ्यः कम् अकरं वसूनां शर्म अशी शर्म यजमानस्य शर्म मे यच्छ एकः एव रुद्रः न द्वितीयाय अस्ये आखूते रुद्र पशुः तं जुषस्व येषा ते रुद्र भागः सह स्वस्रा अम्बिकया तं जुषस्व भेषजं गवे अश्वाय पुरुषाय भेषजम् असो इति अस्मभ्यमित्यस्मभ्यं भेषजं सुभेषजमिति सुभेषजं यथा असति सुखमिति सुखं मेषाय मेष्यै अवेति अम्बा रुद्रम् अधिमहि अवेति देवं त्र्यम्बकमिति त्र्यम्बकं यथा नः श्रेयसः करते यथा नः वश्यसः करते यथा नः पशुमतः करते यथा नः व्यवसाय यादिवि याद त्र्यम्बकमिति त्र्यम्बकं यजामहे सुगन्धिमिति सुगन्धिं पुष्टिवर्धनमिति पुष्टिवर्धनं उर्वारुकम्
लोकम् इव बन्धनात् मृत्योः मुक्षीयामा मा अमृतात् येषा ते रुद्रभागः तं जुषस्व तेन अवसेन परः मूयवत इति मोजवतः अदितिः अवदधन्वेत्यवदत धन्वाः पिनाकहस्त इति पिनाकहस्तः कृत्तिवासा इति कृत्तिवासाः ज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् सङ्कल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तं क्लृप्तं श्रेयो वशीयायत् सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मानस्तेजस्वानावकृतवन्नभितपन्ने रोचनो रोचमानशोभन शोभमान कल्याणः లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము 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 రిమపమప పనిపమప రిమపమప పనిపమప నిస నిసరి మపని నిస చూపులు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గుప్పలివి భూజగుండలు చూపులు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గుప్పలివి భూజగుండలు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము పాడెదమిదెనేము
ऐन्द्राग्रमित्यैन्द्राग्रं द्वादशकपालमिति द्वादशकपालं वैश्वदेवमिति वैश्वदेवं चरुम् इन्द्रायासनासीराय पुरोडासं द्वादशकपालमिति द्वादशकपालं वायव्यं वयः सौर्यम् एककपालमित्येककपालं द्वादशकपमिति द्वादशकपं क्षीरं दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं निरतिवपति रौद्रं कावेधुकं चरम् ऐन्द्रं दधि वारुणं यवमयमिति यवामयं चरं वहिनी धेनुः दक्षिणा ये देवाः पुरस्सद इति पुरः सदः अग्निनेत्रा इत्यग्निनेत्राः दक्षिणसद इति दक्षिणा सदः यमनेत्रा इति यमनेत्राः पश्चात्सद इति पश्चात् सदः सवितृनेत्रा इति सवितृनेत्राः उत्तरसद इत्युत्तरसदः वरुणनेत्रा इति वरुणनेत्राः उपरिषद इत्युपरिषदः बृहस्पतिनेत्रा इति बृहस्पतिनेत्राः रक्षोहन इति रक्षोहनः ते नः पान्तु ते नः अवन्तु तेभ्यः नमः तेभ्यः स्वाहा समूढमिति समूढं रक्षः सन्दग्धमिति सन्दग्धं रक्षः इदम् अहं रक्षः अभिसमिति दहामि अग्नये रक्षोऽग्न इति रक्षः अग्ने स्वाहा यमाय सवित्रे वरुणाय बृहस्पतये दुवस्वते रक्षः अग्ने स्वाहा पृष्टिवाहीति पृष्टिवाही रथः दक्षिणा देवस्य त्वा सविदो प्रसव इति प्रसवे अश्विनोः बाहुभ्यामिति बाहुभ्यां पोष्णः हस्ताभ्यां रक्षसः वधं जुहोमि हतं रक्षः अवधिष्मा रक्षः यदेवस्ते तत् दक्षिणा पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा असोद्धाराञ्जो दिवसान् मेधारा तदजीवाय विवाहूयते घृतस्य वायेन मेधाधारामुष्मिन् पिन्वमानोपतिष्ठत आज्येन जुहोटितेजो वा आज्यं तेजो वसोद्धारा तेजसैवास्मै तेजो वरुन्धे कामा वै वसोद्धारा कामानेवावरुन्धे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ
పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా చేది విడీలు పూని బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు వీవా రంగైన విల్జామరలు వీవా మాంగళ్యలీల సొంపగు జవరాలు మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా పలుకుల తేనియలోలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా ప్రవల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా ప్రవల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా
ఓం నమో నారాయణాయ.